ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్ ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు హెవీ నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం కదా. నిఫ్టీ 50 ఇండెక్స్ 320 పాయింట్స్ అయితే పడిపోయిందండి. ఆల్ సెక్టర్ ఇండెక్సెస్ లో రెడ్ లో క్లోజ్ అయినాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అయితే 4.06% తగ్గింది. నిఫ్టీ రియాలిటీ 4.12% తగ్గింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 2.78% తగ్గింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అయితే 2.28% తగ్గినాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లన్నీ తగ్గినాయండి. ఆల్మోస్ట్ టోటల్ మార్కెట్ క్యాపిటల్ వైజ్ గా చూస్తే 7 లక్షల కోట్లు ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50 ఇండెక్స్ వైడ్ గా చూస్తే మన మార్కెట్లు ఆల్ టైమ్ హై నుండి 12% తగ్గిందండి. ఇప్పుడు 23,045 తో చూస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ మార్నింగ్ పాజిటివ్ గానే స్టార్ట్ అయిందండి. కొద్దిసేపటికే 200 పాయింట్స్ ఆల్ ఆఫ్ సడన్ తగ్గింది. మళ్ళీ 11 AM కి ఒక్కసారిగా 200 పాయింట్స్ అయితే పెరిగిందండి. జస్ట్ 15 మినిట్స్ లో 200 పాయింట్స్ అగైన్ నష్టపోయింది. 1 o'clock నుండి మార్కెట్ కంటిన్యూస్ గా తగ్గుతుంది. ఫైనల్ గా 1.28% రౌండెడ్ గా 300 పాయింట్స్ తగ్గి 23,045 నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే క్లోజ్ అయిందండి. టుడే మార్కెట్ లో రియల్ టైమ్ లో ఉన్న వారికి స్క్రీన్ చూసిన వాళ్ళందరికీ ఒక జైంట్ వీల్ రోలర్ కోస్టర్ ఫీలింగ్ అండి. థ్రిల్లింగ్, ప్రాఫిట్స్, లాసులు వచ్చినాయండి. చివరికి మార్కెట్ అయితే ఒక రెడ్ లో క్లోజ్ అయింది. అటు ఇటుగా అందరికీ మరి F&O ట్రేడర్స్ ని పక్కన పెడితే ఇన్వెస్టర్స్ కి మాత్రం భారీ లాసులు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్కెట్లు ఇంతలా రియాక్ట్ అవడానికి తగ్గటానికి మెయిన్ రీజన్స్ మనం ఒకసారి చూస్తే, మొదటిగా అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ గారు పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా కంట్రీలపై ఒక ట్రేడ్ టారిఫ్లు విధిస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ను దెబ్బతీసిందండి. మన ఇండియా మీద డైరెక్ట్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ ఇప్పుడు చేయకపోయినప్పటికీ గతంలో మన ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ పై ప్రీవియస్ గా ట్రేడ్ టారిఫ్ పై చేసిన వర్డ్స్, వ్యాఖ్యలన్నీ కూడా మన మార్కెట్లు గుర్తుపెట్టుకున్నాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మన మార్కెట్లు ఇంతగా నెగిటివ్ రియాక్ట్ అయినని చెప్పేసుకోవచ్చు. అదేవిధంగా యుఎస్ 10-year బాండ్ రేట్స్ అట్రాక్టివ్ గా ఉండటం, ఎఫ్ఐలు మన ఈక్విటీ మార్కెట్స్ నుండి కంటిన్యూస్ గా సెల్ చేయటం, ఈ జనవరి మంత్ లో 50,000 కోట్ల అమ్మకాలు జరిపారండి. సో ఇండెక్స్ హెవీ వెయిట్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఇటువైపు కరెన్సీ రూపీ మరింతగా బలహీనపడటం అంశాలు మన మార్కెట్ ని ఇంతలా పట్టడానికి కారణాలు చెప్పేసి మెయిన్ గా చెప్పుకోవచ్చు. మన స్టాక్ ఇన్ ప్రోగ్రామ్ లో ఈ రోజు క్వాలిటీ పోర్టల్ డెవలపర్స్ Q3 రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తుందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే సేల్స్ వాల్యూ 9% డ్రాప్ అయిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ వాల్యూమ్ కూడా 18% డ్రాప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ న్యూ ఏరియా సేల్స్ కలెక్షన్ అయితే 15% అయితే పెరిగిందండి. ఈ స్టాక్ ఈ రోజు 3.4% పెరిగి 321 దగ్గర సెటిల్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ హుండై మోటార్స్ ఇండియా. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి 1200 పైగా కీ కాంపోనెంట్స్ ను మరియు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్స్ ను అప్ టు 92% లోకలైజ్ చేస్తుందండి. అంటే మన విత్ ఇన్ ద ఇండియాలోనే తయారు చేసేట్టుగా చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుండి ఫస్ట్ ఎలక్ట్రికల్ మోడల్ హుండై క్రెటాను స్థానికంగా అసెంబ్లీ ని ప్రారంభించింది. దీంతో స్టాక్ 2.38% తగ్గి 1740 వద్ద క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ జియో ఫైనాన్షియల్స్ అండి. జియో ఫైనాన్షియల్స్ బ్లాక్ రాక్ కంపెనీలు జాయింట్ వెంచర్ గా బ్రోకింగ్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క యాజమాన్యంలో ఒక యూనిట్ గా ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. వన్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత కార్యకలాపాలను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు స్టాక్ అయితే 5.71% తగ్గి 259.95 లో సెటిల్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ అండి. ఈ రోజు ఇది Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ గా చూస్తే రెవెన్యూ 10.6% తగ్గింది. ఎబిటా 93.5% డౌన్ అయింది. ఎబిటా మార్జిన్స్ అయితే 1.3% వర్సెస్ 18.4% అండి. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ లాస్ చూస్తే 42.4 crore నుండి ప్రాఫిట్ 79.9 crore కి వచ్చిందండి. అంటే నెట్ లాస్ ప్రాఫిట్ నుంచి నెట్ లాస్ లోకి కంపెనీ వచ్చేసింది. ఈ రోజు స్టాక్ అయితే జస్ట్ 2.31% తగ్గి 1989 లో సెటిల్ అయింది. ఫైనల్ గా ఈ రోజు మన స్టాక్ న్యూస్ లో యూకో బ్యాంక్ అండి తన Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 27% అప్ అయిందండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 19.6% అప్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే ఫ్రెండ్స్ గ్రాస్ ఎన్పిఏ 2.91% వర్సెస్ 3.18%. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ఎన్పిఏ చూస్తే 0.63% వర్సెస్ 0.73% అండి. గ్రాస్ ఎన్పిఏ చూస్తే 2.91% వర్సెస్ 3.18%. నెట్ ఎన్పిఏ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 0.63% వర్సెస్ 0.73% గా ఉంది. స్టాక్ టుడే జస్ట్ 1.12% తగ్గి 44 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నిఫ్టీ 50 మనం చూసాం కదా 23,045 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా 1.28% తగ్గింది. రేపటికి 22 జనవరి 2025 కి లెవెల్స్ చూస్తే నిఫ్టీ స్పాట్
రెసిస్టెన్స్ అయితే 23,308, రెసిస్టెన్స్ 2 23,592, రెసిస్టెన్స్ 3 24,042 అయితే జస్ట్ పివోట్ పాయింట్ 23,142 దగ్గర ఉంది. సపోర్ట్ 1, 2, 3 చూస్తే 22,858 సపోర్ట్ 1, సపోర్ట్ 2 22,692 అండ్ సపోర్ట్ 3 అయితే 22,242. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఆర్బిటిఎస్ సిస్టమ్ ప్రకారం ఇన్వెస్టింగ్ ఐడియాస్ ఒక 4 వచ్చినాయండి. ఆ విషయాలు ఏంటో చూద్దాం. మన రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ ఇన్వెస్టింగ్ ఐడియాస్ అంటే మినిమం 3 మంత్స్ నుంచి మనం 12 మంత్స్ వరకు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మన ఫస్ట్ స్టాక్ మ్యాక్స్ హెల్త్. ఈ స్టాక్ 1078 లో ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ప్రైస్ అయితే 1076 గా రౌండెడ్ గా చెప్తున్నాను. స్టాప్ లాస్ 936 ఇచ్చిందండి. టార్గెట్ 1258 అండి. నెక్స్ట్ ఆలివర్స్. ఈ స్టాక్ ఇప్పుడు 1150 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఎంట్రీ ప్రైస్ అయితే 1142, స్టాప్ లాస్ 953 అండ్ టార్గెట్ 1427. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ కాపర్ అండి. ఇది కూడా లాంగ్ ఇచ్చింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 244 దగ్గర రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ప్రైస్ 253, స్టాప్ లాస్ అయితే 210, టార్గెట్ అయితే 315 అండి. ఫైనల్ గా కాస్ట్రాల్ ఇండియా. ఈ స్టాక్ ఇప్పుడు 183 దగ్గర రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ప్రైస్ 189.50 అండ్ స్టాప్ లాస్ 166.80, టార్గెట్ అయితే 225.75 ఇచ్చారండి. ఇది మన ఆర్బిఎస్ లో ఈ రోజు ఇచ్చిన కాల్స్ అండి. ఫ్రెండ్స్, మ్యాక్స్ హెల్త్ మన ఎంట్రీ ప్రైస్ నుంచి స్టాప్ లాస్ చూస్తే 13% స్టాప్ లాస్ ఉంది. అలివర్స్ కూడా 16% ఉంది. హిందుస్థాన్ కాపర్ అయితే 17% ఉంది. కాస్ట్రాల్ ఇండియా 12% ఉంది. గత వారం నుంచి మార్కెట్ లో హెవీ వాల్టాలిటీ ఉండటం వల్ల స్టాప్ లాస్ యొక్క ర్యాంకులు పెరిగినాయండి. సో దీంతో కేర్ఫుల్ గా మానిటర్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ జస్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. ఏ స్టాక్ అయినా సరే మనం కొనే ముందు ఫండమెంటల్ వెరిఫికేషన్, టెక్నికల్ వెరిఫికేషన్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ టెక్నికల్ గా మన ఇన్వెస్టింగ్ ఆర్బిటిఎస్ సిస్టమ్ ఈ 4 స్టాక్స్ ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్ డేటాను ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్స్ హెల్త్ మీ అందరూ తెలుసు, ఇది హెల్త్ కేర్ సెక్టర్ సంబంధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 1,05,083 crores అండి. బుక్ వాల్యూ అయితే 90 రూపీస్ 50 దగ్గర ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.14% ఉందండి. స్టాక్ పిఈ 99.2 ఉంటే ఇండస్ట్రీ పిఈ 58.4 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.7% ఉందండి. ఇంట్రెన్సిక్ వాల్యూ 205. ఈ స్టాక్ 52 వీక్స్ హై నుండి 12% అయితే తగ్గడం జరిగిందండి. నెక్స్ట్ స్టాక్ అలివర్స్ అండి. ఇది ఒక ఫార్మా అండ్ డ్రగ్స్ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 14,091 crores అండి. బుక్ వాల్యూ 207, డివిడెండ్ ఈల్డ్ 1.96%. స్టాక్ పిఈ ఇప్పుడు 33.3 ఉంటే ఇండస్ట్రీ పిఈ 32.2 ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.1%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.6% ఉందండి. ఇంట్రెన్సిక్ వాల్యూ 1140 ఉందండి. ఈ స్టాక్ 52 వీక్స్ అయిన నుండి 14% అయితే డౌన్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ కాపర్. ఇది మెటల్ సెక్టర్ సంబంధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,546 crores అండి. బుక్ వాల్యూ 24.9 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.38%. స్టాక్ పిఈ ఇప్పుడు 58.5 ఉంటే ఇండస్ట్రీ పిఈ 36.8 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 34%, ఇంట్రెన్సిక్ వాల్యూ 29.6 ఉంది. ఈ స్టాక్ 52 వీక్స్ అయిన నుండి 41.4% డౌన్ అయిందండి. ఈ రోజు లాస్ట్ స్టాక్ కాస్ట్రాల్ ఇండియా. ఇది లూబ్రికెంట్స్ సెక్టర్ సంబంధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,061 crore, బుక్ వాల్యూ 21.6 ఉందండి. డివిడెండ్ ఈల్డ్ 4.11 ఉంది %. స్టాక్ పిఈ 20.1 ఉంది అండ్ ఇండస్ట్రీ పిఈ అయితే 32 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.5% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.3% ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 124 ఉంది అండ్ ఈ స్టాక్ 52 వీక్స్ హై నుండి 35.8% తగ్గిందండి. ఫ్రెండ్స్, మన ఈ ఐడియాలన్నీ కూడాను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐడియాస్ తో ముందుకెళ్ళని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. జస్ట్ ఇది ఒక రెఫరెన్స్ ఐడియా కోసం మాత్రమే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.